హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెచ్ నాలెడ్జ్. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అక్టోబర్ 15న మనకి 100 లైబ్రరీ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఇచ్చారనమాట. ఏపీపీఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకి 100 లైబ్రరీ జాబ్స్కి నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. కానీ వాళ్ళు స్కూల్స్లో ఇస్తున్నారా, ఇంటర్ కాలేజీల్లో ఇస్తున్నారా, లేదా మనకి డైట్ కాలేజీల్లో ఇస్తున్నారా అనేది మెన్షన్ చేయలేదు. బట్ దానికంటే ముందు నోటిఫికేషన్లు అయితే మాత్రం ఇంటర్ కాలేజీ సంబంధించి, డైట్ కాలేజీ సంబంధించి వరుస నోటిఫికేషన్ల తర్వాత మనకి లైబ్రరీ నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు. అంటే దాదాపు మనకి నోటిఫికేషన్ అనేది ఇంటర్ కాలేజీలో కానీ, డైట్ కాలేజీల్లో కానీ ఉండే అవకాశం ఉంది. 100 లైబ్రరీ జాబ్స్ కాబట్టి. ఓకే. సో డెఫినెట్లీ మనకి ఇంటర్, డైట్ కాలేజీల్లో మనకి లైబ్రరీ జాబ్స్ కనుక వస్తే క్వాలిఫికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. లేదు అనుకుంటే స్కూల్స్లో కనుక మనకి లైబ్రరీ జాబ్స్ వస్తే క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ చూడండి, మీకు స్కూల్స్లో కనుక మీకు లైబ్రరీ జాబ్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారనుకోండి, 100 లైబ్రరీ జాబ్స్ స్కూల్స్లో ఇచ్చారనుకోండి, స్కూల్ కానివ్వండి లేదా మోడల్ స్కూల్స్లో కనుక నోటిఫికేషన్ ఇస్తే ఎనీ డిగ్రీ ప్లస్ బిఎల్ఏసి వల్ల అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. మనకి స్కూల్స్లో ఇచ్చే అవకాశం లేదు 100 జాబ్స్. నాకు తెలిసి ఇంటర్ కాలేజీలో మనకి ఇచ్చే అవకాశం అనేది ఉంది. ఓకేనా. ఇంటర్ కాలేజీలో లైబ్రరీ జాబ్స్కి మనకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అదైతే మాత్రం ఎనీ డిగ్రీ అంటే డిగ్రీ ప్లస్ బిఎల్ఎస్సి ప్లస్ ఎంఎల్ఏసి రెండు కూడా ఉండాలన్నమాట. ఓకే. ఇంటర్ కాలేజ్ అయితే బిఎల్ఎస్సి ఎంఎల్ఏసి చేసిన వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఓన్లీ బిఎల్ఎస్సి చేస్తే ఇంటర్ కాలేజ్కి ఎలిజిబుల్ కాదు, ఎంఎల్ఐసి కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఎగ్జామ్ అనేది ఒకవేళ ఇంటర్ కాలేజీలో వచ్చిందనుకోండి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకవేళ స్కూల్ లేదా మోడల్ స్కూల్స్లో వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మీకు ఇంగ్లీష్ తెలుగులో ఎగ్జామ్ ఉండే అవకాశం అనేది ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డైట్ కాలేజీల్లో కనుక మీకు నోటిఫికేషన్ వస్తాయి, అంటే డైట్ కాలేజీల్లోనే 100 లైబ్రరీ జాబ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఎనీ డిగ్రీ ప్లస్ ఎంఎల్ఐసి అనేది చేసి ఉండాలి. సేమ్ ఇంటర్ కాలేజీలో ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అదే చేసి ఉండాలి. బట్ డెఫినెట్లీ మీకు ఇంగ్లీష్లో ఉండే అవకాశం అనేది ఉంది ఎగ్జామ్ అనేది. ఓకే. నాకు తెలిసి డైట్ కాలేజీలోనే 100 లైబ్రరీ జాబ్స్ ఉండే అవకాశం లేదు. డైట్ ప్లస్ ఇంటర్ కాలేజీలో ఉండే అవకాశం అనేది ఉంది. అంటే ఈ ఎగ్జామ్స్ అనేది మనకి ఇంగ్లీష్ తెలుగులోనే ఉండే అవకాశం అనేది ఉంది. మనకి 2-3 ఇయర్స్ బ్యాక్ అసిస్టెంట్ లైబ్రరీ సంబంధించినటువంటి జాబ్ అనేది వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్లో. అందులో అయితే మాత్రం మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో కూడా ఇచ్చారనమాట. ఓకే. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అసిస్టెంట్ లైబ్రరీ జాబ్స్కి అయితే మాత్రం మీకు ఇంగ్లీష్లో ఇచ్చారు పేపరు, తెలుగులో కూడా ఇచ్చారు. మీకు ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి లేదా గురుకులాల్లో కనుక మనకి ఎగ్జామ్ ఉంటే అంటే లైబ్రరీ జాబ్స్ వస్తే మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు స్కూల్స్లో కానివ్వండి లేదా ఇంటర్ కాలేజీలో ఉంటే మాత్రం ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఉంటుంది. దాదాపు మనకి ఇంటర్ కాలేజీలోనే మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు వరుస నోటిఫికేషన్లు ఒకసారి చూసుకోండి. మీకు క్యాలెండర్లో ఫస్ట్ మీకు డైట్ కాలేజీ, ఇంటర్ కాలేజీలు లెక్చరర్స్, ఆ తర్వాత మనకి లైబ్రరీస్ ఇచ్చారనమాట. అంటే మనకి అవే కాలేజీల్లో లైబ్రరీ జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంఎల్ఏసీని క్వాలిఫికేషన్ ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎంఎల్ఏసీ ఎవరైతే కంప్లీట్ చేశారో డెఫినెట్లీ వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ అంతేకాకుండా సర్టిఫికేట్ లైబ్రరీస్ ఏం చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే అసలు మీరు ఏ జాబ్ కూడా ఎలిజిబుల్ కాదనమాట. డెఫినెట్లీ మీరు బిఎల్ఏసీ కానీ ఎంఎల్ఐసి కానీ ఉండాలి. డెఫినెట్లీ ఒకవేళ ఇంటర్ కాలేజీలో వస్తే మాత్రం మీకు ఎంఎల్ఐసి అనేది కంపల్సరీ ఉండాలి. డైట్ కాలేజీ అయినా ఎంఎల్ఐసి అనేది కంపల్సరీ ఉండాలి. మీకు నెట్ సెట్ అనేది అవసరం లేదు. ఓకేనా. మీకు డైట్ కాలేజీలో వచ్చినా సరే, ఇంటర్ కాలేజీలో వచ్చినా సరే నెట్ సెట్ అనేది అవసరం లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నెట్ సెట్ అనేది అడగరు, హయ్యర్ ఎడ్యుకేషన్లో అడుగుతారనమాట. ఓకేనా. చాలామంది నెట్ సెట్ అవసరమా అని అడుగుతున్నారు. అది అవసరం లేదు. మీకు కేవలం ఎంఎల్ఐసి ఉంటే ఇంటర్ లేదా డైట్ కాలేజీ లైబ్రరీయన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ స్కూల్స్లో వచ్చిందనుకోండి, అప్పుడు బిఎల్ఐసి వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసి స్కూల్స్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంటర్ ప్లస్ డైట్ కాలేజీల్లోనే మనకి లైబ్రరీ జాబ్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. మీకు ఎంఎల్ఐసి క్వాలిఫికేషన్ మీద మీకు ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైనా ఎంఎల్ఐసి ఇప్పుడు చదువుతూ ఉంటే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో డెఫినెట్లీ మీ ఎంఎల్ఐసి కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇదనమాట మనకి క్వాలిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ మీకు సిలబస్ సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.